పల్లెల్లో ఏ ఒక్క రోడ్డు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు మేనేజ్మెంట్ లేక ఎక్కడైనా రోడ్లు మొత్తం కూడా పాడైతే వాటిని కనీసం కప్పిపెట్టే ప్రయత్నం కూడా చేయకుండా పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు మొత్తాన్ని కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మింగేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజధానులు ఉంటాయి. రాజధాని అంటే ఒక మనిషికి గుండె లాంటిది. గుండెకి తిన్న తిండి రక్తం అయి గుండెకి వెళ్తుంది. ఆ గుండె మొత్తం కాళ్ళకి చేతులకి వేళ్ళకి బాడీ మొత్తానికి కూడా కావాల్సినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అట్లాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానికి అనేకమైనటువంటి నిధులు పన్నుల ద్వారా వస్తాయి, అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి, అనేకమైనటువంటి విద్యా సంస్థలు వస్తాయి, అనేకమైనటువంటి వైద్య కాలేజీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి. అక్కడికి వచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీల్లో, అక్కడికి వచ్చినటువంటి ఈ కళాశాలలో, అనేకమైనటువంటి యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అనేక మంది చదువుకోవడానికి, అనేక మంది ఉద్యోగాలు చేసుకోవడానికి, అనేక మంది వ్యాపారాలు చేసుకోవటం ద్వారా అక్కడ మన యొక్క గ్రోత్ పెరుగుతుంది, డబ్బు ఉత్పత్తి అవుతుంది, సంపద ఉత్పత్తి అవుతుంది. ఆ సంపద ఉత్పత్తి అయిన తర్వాత ఎలాంటి బడ్జెట్లు కేటాయించాలి, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి గతంలో ఏ ప్రభుత్వాలైనా, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అట్లా చేసింది. అలాంటిది అమరావతి కోసం కేటాయించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దాదాపు స్మార్ట్ సిటీస్ దేశవ్యాప్తంగా కూడా డెవలప్ చేయడం కోసం కొంత నిధులు కేటాయించింది. దానిలో భాగంగా అమరావతికి దాదాపు 930 కోట్లు, అప్రాక్సిమేట్లీ 1000 కోట్లు కేటాయిస్తే ఆ 1000 కోట్లు కూడా మింగినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. జనరల్గా రక్త పిశాచులు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ధన పిశాచి. రక్త పిశాచులు రక్తాన్ని పీల్చుకు తింటూ ఉంటాయి. వీడేం చేస్తాడంటే ధన పిశాచి, ఎక్కడ కనపడినా డబ్బుని పీల్చుకు తింటాడు. ఏం చేశాడు అమరావతికి? మేం కట్టినటువంటి బిల్డింగుల్లోనే ఉంటున్నాడు, మేం కట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నాడు, మేం కట్టినటువంటి శాసనమండలి సమావేశాలు జరుపుతూ ఉన్నాడు, మేం కట్టినటువంటి అక్కడ సెక్రటేరియట్లోనే సమావేశాలు జరుపుతూ ఉన్నాడు, వాళ్ళు మంత్రులందరూ ఎలగబడతా ఉన్నారు, మేం కట్టినటువంటి కోర్టులోనే ఉన్నాడు, మేం తెచ్చినటువంటి అనేకమైనటువంటి భవనాలు అక్కడ ఇంకా కొంత నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్నాడు. ఇవన్నీ చేయకపోగా ఇంకా చేసినటువంటి పని ఏంటంటే, ఒక విధ్వంసకారుడు చేసేటువంటి పని ఏంటంటే వేసినటువంటి రోడ్లు కూడా ధ్వంసం చేసుకొని ఆ రోడ్లు మొత్తాన్ని కూడా పీక్కొని వెళ్ళిపోతా, ఆ గ్రావిల్ మొత్తం కూడా అమ్ముకుంటా, అక్కడ ఉన్నటువంటి పైపుల మొత్తాన్ని కూడా పగలగొట్టుకొని ఐరన్ అమ్ముకుంటా, సిమెంట్ అమ్ముకుంటా, అక్కడ ఉన్నటువంటి దిమ్మెల మొత్తాన్ని పగలగొట్టుకొని విధ్వంసం చేసి విధ్వంసంలో నుంచి కూడా సంపదని క్యాచ్ చేసుకొని మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నింపుకొని అమరావతిని నాశనం చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి అమరావతిని ఈ 930 కోట్లు ఏదైతే ఉందో, ఈ 1000 కోట్లు ఏదైతే ఉందో ఖర్చు పెట్టి కనుక ఉంటే, అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటే అమరావతికి ఇప్పటికే అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చి ఉండేవి. బెంగళూరు వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు, చెన్నై వెళ్ళే పని లేకుండా నిరుద్యోగులు, అట్లాగే తెలంగాణ హైదరాబాద్ వెళ్ళే పని లేకుండా ఇక్కడే మన నిరుద్యోగ యువతకు మొత్తాన్ని కూడా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడేటువంటి అవసరం ఉంది, అవకాశం వచ్చేది, సంపద సృష్టి జరిగేది. దానికి సంబంధించినటువంటి దాదాపు 1000 కోట్లు తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. బీసీలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి బీసీని వాళ్ళని దారుణంగా హింసలు పెడతా ఉన్నాడు. బీసీలకి సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు, ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు, ముస్లిమ్స్కి సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు. అరే ఇంత దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డిని చెబుతాడు, మా బాబాయ్ అంటాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల నిధులు మొత్తం మింగేస్తాడు, నా మైనార్టీలు, నా ఎస్సీలు అంటాడు. అసలు అది నోరా లేకపోతే మురికి కాలం అనేది నాకు అర్థం కాదు. హైదరాబాద్లో మూసీ నదిలో కూడా ఇలాంటి ప్రేతాలు, ఇలాంటి మలినాలు, ఇలాంటి చచ్చిన శవాలు, కప్పలు, పాములు కూడా ప్రవహించవేమో, అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అబద్ధాలు పలుకుతూ ఉంటాడు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆవేదన కలుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు దాదాపు 75,500 కోట్లు మొత్తం స్వాహా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క నుంచి
బీసీల యొక్క నిధులు తినేస్తావు, ఎస్సీల యొక్క నిధులు తినేస్తావు, ఎస్టీలు ఎక్కడో బంజారాలో ఉన్నటువంటి, ఎక్కడో గిరిజన ప్రాంతంలో ఎక్కడో గిరుల్లో ఉన్నటువంటి, అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నిధులు కూడా తినేస్తావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు బేవమని త్రేపినట్టు నా వాళ్ళు నా ఎస్సీలని మాట్లాడుతూ ఉంటావు. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఉన్నాను. మహిళలకు సంబంధించినటువంటి దాదాపు 2118 కోట్లు అభయహస్తానికి సంబంధించినటువంటి నిధులు మొత్తం కూడా తినేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మైనార్టీలకు సంబంధించినటువంటి నిధులు 5,000 కోట్లు తినేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక పథకాలు, దుల్హాన్ పథకం కానీ, రంజాన్ తోఫా కానీ, విదేశీ విద్య అందరికీ సంబంధించింది. దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి ఆ నిధులు మొత్తం కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటానండి, ఈ అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మోసాన్ని మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి పడిపోవద్దు. అవసరమైతే నీ కడుపులో నుంచే పుట్టానమ్మా, మా నాన్న పేరు రాజశేఖర రెడ్డి కాదు, మా నాన్న పేరు సుబ్బారావు, మా నాన్న పేరు ఎల్లయ్య, మా నాన్న పేరు ఫలానా సాహిబ్ అని కూడా చెబుతాడు. ఈయన అధికారం కోసం ఏమైనా చెప్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలకి ఎవరు కూడా మాయలో పడొద్దు. జగన్మోహన్ రెడ్డి మనకు చేసినటువంటి ద్రోహానికి, మన పట్ల వ్యవహరించినటువంటి తీరుకి, మన జీవితాలు నాశనం చేసిన దానికి, మనకి సంబంధించినటువంటి నిధులు మొత్తం సోహా చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గనక మన పల్లెల్లోకి, మన ఊరుల్లోకి, మన ఓడల్లోకి వస్తే చెప్పుల దండలతోటి స్వాగతం చెప్పి తగిన బుద్ధి చెప్పాలని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ